రోజు అపోజ్ చేయడం జరిగింది. మేము గట్టిగా అన్ని ప్లాట్ఫామ్స్లో జీఆర్ఎంబి కానీ, కేఆర్ఎంబి కానీ, సిడబ్ల్యూసి కానీ, వాటర్ రిసోర్స్ కానీ ఆ రోజు మేము తీవ్రమైనటువంటి నిరసన తెలియజేస్తే అది ఆగిపోయింది ఆ రోజు. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇటు గోదావరి నీళ్లను మరి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మరి కనీసం ఈ రోజు వరకు ఉత్తరం కూడా రాయలేదు. చంద్రబాబు నాయుడు గారేమో ప్రాజెక్టు కాదని నిధుల కోసమే ఉత్తరాలు రాస్తుండు. ఒకటి కాదు, రెండు మూడు ఉత్తరాలు రాస్తుండు నిర్మలా సీతారామన్. ఆడ పెద్ద పెద్ద మీటింగ్లు పెడతా ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. అసలు ప్రిలిమినరీ ఒక వార్తా పత్రికలో వచ్చిందన్నా ప్రభుత్వం దృష్టికి వచ్చినా వెంటనే ప్రభుత్వాలు స్పందించి లెటర్లు రాస్తుంటాయి. గతంలో ఇది కేసీఆర్ గారు రాసిన ఉత్తరం మీకు ఇది కూడా పంపిస్తారు. 2020లో అపెక్స్ కౌంటీ మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు మన హక్కుల గురించి ఎంత క్లియర్గా గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో 2020లో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, మేము ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులను వ్యతిరేకించాము, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్లా వ్యతిరేకించినాం, పోతిరెడ్డిపాటిని ఎట్లా వ్యతిరేకించినాం, తెలంగాణ హక్కుల కోసం ఏమేం మాట్లాడినాం అనేటువంటిది మేము ఆ రోజు రాసిన లేఖ కాపీ కూడా నేను మీ అందరికి కూడా పంపిస్తాను. మరి అదేవిధంగా మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ 3ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ. సెక్షన్ 3 ఎప్పుడొచ్చింది? రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలోనే కేసీఆర్ గారు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి కలిసి సెక్షన్ 3 కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలని లేఖ పెట్టారు. ఉమాభారతి గారి దగ్గర లెటర్ పెట్టారు. అప్పటి నుంచి జరిగిన పోరాటం, గడ్కరీ గారు వచ్చినా, షెకావత్ గారు వచ్చినా, మధ్యలో సుప్రీంకోర్టుకు వెళ్ళి చివరి దాకా ఫైట్ చేసి సెక్షన్ 3ని మేము సాధించినాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయి మళ్ళా ఆ సెక్షన్ 3 మీద సుప్రీంకోర్టులో కేసేసి మీరు కేవిట్ అయ్యారా? కనీసం ఏం చేస్తున్నారు? కేవిట్ అయ్యారా? మనం చేసిన పోరాటం మీద ట్రిబ్యునల్ ఏం చెప్పింది? మొన్న సెక్షన్ 3ని ముందు వింటాము అన్నారు. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అధికారులు చెప్తున్నట్టు తెలుస్తుంది, నాకు అనిపిస్తలేదు. ఇంజనీర్లు కానీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సరిగ్గా గైడ్ చేస్తలేరు. సెక్షన్ 3 అనేది సెక్షన్ 89 కింద సెక్షన్ 3 యాడ్ అయింది, అంటే సబ్స్యూమ్డ్. ఒకసారి సబ్స్యూమ్ అయిపోయిన తర్వాత అసలు సెక్షన్ 89 ఉండదు. నా ఓన్లీ కృష్ణా జలాలను బల్క్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పంచుడే సెక్షన్ 3. అది వచ్చిన తర్వాత ఇక సెక్షన్ 89 ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నేను ఎక్కడ చూసినా ముందు మా ఓన్లీ సెక్షన్ 3ఏ వినాలే, కాదంటే రెండింటిని క్లబ్ చేసి వింటే సెక్షన్ 3 మొదలు నుండి తర్వాత సెక్షన్ 89 వినుండ్రి. అసలు సెక్షన్ 89 ఉండదు. ఇక వెన్ యూ గాట్ ద సెక్షన్ 3 ఇట్ ఈస్ సబ్స్యూమ్డ్. సెక్షన్ 89 ఈజ్ సబ్స్యూమ్డ్. సో ఒకవైపు మళ్ళీ ఏమైంది, ఇప్పుడు దాని మీద ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మీరు కేవిట్ వేసుకోరా? వెంటనే మీరు కేవిట్ వేయాల్సి ఉండే కదా. వెంటనే ఒక మంచి అడ్వకేట్లను పెట్టి మనం వాదించాల్సి ఉండే కదా. ఇది యాక్చువల్లీ 10 ఏళ్ళు మేము కష్టపడి సెక్షన్ 3ని సాధించినాం. మేము దాన్ని జాగ్రత్తగా వాదనలు వినిపించి సెక్షన్ 3ని మనం విజయవంతంగా మళ్ళీ మనం ద్వారా 2 రాష్ట్రాల మధ్య నదీ పరివాహక ప్రాంతానికి అనుగుణంగా నీళ్లను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సో ఈ రకంగా మరి ఇటు గోదావరి జలాలను పెన్నా బేసిన్కు ఆంధ్రప్రదేశ్ తరలించే విషయంలోనైనా, తుంగభద్ర నదీ జలాలను అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లు అక్రమంగా తరలించేటువంటి ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని, కేంద్రానికి అన్ని ఫోరంలకు లేఖలు రాయాలని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఈ మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడం కోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. రాష్ట్ర హక్కులు మాకు ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. చిల్లర రాజకీయాలు మానుకోండి. మేము ఇస్తున్నది ఒక రాష్ట్రానికి సంబంధించి, భవిష్యత్ తరాలకు సంబంధించి సూచనలు ఇస్తూ ఉన్నాం. మీరేమో
కనీసం పట్టించుకుంటలేరు. ఒకరు దావోసు, ఇంకొకరు కర్ణాటకలు, ఇంకొకరు ఢిల్లీ యాత్రల్లో బిజీ